నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఇప్పుడు తమిళనాడు రాజకీయంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అదేంటంటే హీరోయిన్ 'త్రిష' చుట్టూనే తమిళనాడు రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పేసి ఒక పెద్ద చర్చ. తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. అధికార డీఎంకేను ఎదుర్కోవడానికి ఎన్డీఏ కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుండగా ఇప్పుడు నటి 'త్రిష' పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కళగం టీవీకే పార్టీ ఏదైతే ఉందో ఆ టీవీకే పార్టీ ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో ముఖ్యంగా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. సో ఇది ఒక్కసారి పక్కన పెడితే గతంలో పవన్ కళ్యాణ్ నటుడు విజయ్తో కలిసి మాట్లాడారు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. అది వాస్తవాన్ని కూడా అందరికీ తెలుసు. సో అయితే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి టీవీకే పార్టీని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకవేళ ఎందుకు ఈ ఊహాగానాలు అన్ని వస్తున్నాయంటే ఎందుకు త్రిష తెర వెనుకున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళి విజయ్ని కలిశారు అనే దానిపైన ఒక్కసారి మనం లోతుగా ఆలోచిస్తే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ కింగ్ మేకర్ గా మారబోతున్నాడు అని చెప్పేసి కొన్ని సర్వేలు బయటకు వచ్చాయి. ఆ సర్వేలో దాదాపుగా 12 నుంచి 13.5% వరకు, అంటే దాదాపుగా 12 నుంచి 14% వరకు విజయ్ అక్కడున్న ఓట్ బ్యాంక్ ని చేల్చబోతున్నారు. దాదాపుగా ఆయనకి 10 సీట్ల నుంచి 20 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా కింగ్ మేకర్ అయ్యాడో అదే విధంగా తమిళనాడు రాజకీయాల్లో కూడా విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎన్డీఏలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి ఎన్డీఏ నేతలందరూ కూడా భావిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విజయ్ వీళ్ళిద్దరూ ఒక చర్చ జరిగింది. ఈ చర్చలో దాదాపుగా విజయ్ కి ఎన్డీఏ తరఫున పవన్ కళ్యాణ్ ఒక ఆఫర్ అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది. అంటే ఎన్డీఏ పెద్దలు ప్రకటించారు అన్నట్లుగా 80 సీట్లు టీవీకే పార్టీ 80 స్థానాల్లో పోటీ చేయడానికి ఇక్కడ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒకవేళ నిజంగానే మెజారిటీ ఆఫ్ స్థానాలు గెలిస్తే కనుక ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తే తమిళనాడులో విజయ్ని సీఎం చేయాలని చెప్పేసి ఒక ఏదైతే ఒక రిక్వెస్ట్ సంథింగ్ అక్కడ మంత్రాలు జరిపిందో లేదంటే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఏదైతే మాట్లాడుకున్నారో అందులో విజయ్కి 80 స్థానాలు కేటాయించి ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే విజయ్నే సీఎం చేయాలని చెప్పేసి ఎన్డీఏ పార్టీ నేతలందరూ కూడా భావించారనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ మధ్య విజయ్ మధ్య ఒక చర్చ జరిగింది అని కూడా బయటికి తీసుకొచ్చారు దీన్ని. కానీ ఏది ఏం జరిగినా సరే ఇక్కడ విజయ్ చాలా క్లియర్ గా నేను జాయిన్ అవ్వను అనే దానిపైన ఒక మాట అయితే చెప్పారు అన్నట్టు కూడా తెలుస్తోంది. రైట్. అయితే పవన్ కళ్యాణ్ విజయ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు అని కూడా తెలుస్తోంది. సో ముఖ్యంగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారంట. ఏంటంటే ఒకవేళ నిజంగానే నేను కలిస్తే రాహుల్ గాంధీతో కలుస్తాను తప్ప మిగతా ఎన్డీఏ కానీ ఏఐడిఎంకే కానీ వీళ్ళందరితో కలవను. వై? బికాస్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిన వ్యక్తి కానీ ఆ ప్రధానమంత్రి సీట్లో కూర్చోకుండా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జనాల్లో ఒక మాస్ లీడర్గా రోడ్ల మీద పడి ఆయన జనాల గురించి తెలుసుకుంటున్నారు. ఇంకా ఆయన పాదయాత్రలు చేస్తా ఉన్నారు. జోడయాత్ర, భారత్ జోడయాత్ర, ఇలాంటి యాత్రలు చేసి సామాన్య ప్రజలను కలుస్తున్న రియల్ హీరో రాహుల్ గాంధీ అన్నట్లుగా ఆయన ప్రశంసించారట. ఒకవేళ నేను కలిస్తే గనక కాంగ్రెస్ పార్టీలోనో రాహుల్ గాంధీతోనో నేను సన్నిహితంగా ఉంటాను, ఖచ్చితంగా ఆయనతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది, కానీ ఎన్డీఏలో మాత్రం కలవనని చెప్పారట. రైట్. ఇకపోతే ఇప్పుడున్న విషయం వస్తే ఇది గతంలో పవన్ కళ్యాణ్ కి విజయ్ కి మధ్య జరిగిన చర్చ. అలాగే విజయ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు గతంలో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ లోకి వస్తే కనుక రాష్ట్రంలో నిర్వహించిన వాళ్ళ సర్వేల ప్రకారం డిఎంకే కూటమికి 5% ఓట్లు ఆధిక్యం ఉన్నప్పటికీ విజయ్ పార్టీ దాదాపుగా 12% ఓట్లను చీల్చే అవకాశం ఉందని తేలిందనమాట. అంటే గతంలో లయోలా కాలేజ్ స్టూడెంట్స్ కూడా దాదాపుగా విజయ్ కింగ్ మేకర్ అవ్వబోతున్నాడు, అటు డిఎంకేలో జాయిన్ అయినా ఇటు ఏడిఎంకేలో జాయిన్ అయినా విజయ్నే కింగ్ మేకర్. కింగ్ అంటే సీఎం ఎవరు అనే దాన్ని విజయ్ డిసైడ్ చేసే శక్తి విజయ్ పార్టీకి ఉందన్నట్లుగా లయోలా కాలేజ్ స్టూడెంట్స్ కూడా అక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నారు అన్నట్లు వాళ్ళు ఆ సర్వే ద్వారా చెప్పారనమాట. ఈ యొక్క ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలదు. ఏది 12% ఈ ఓట్ బ్యాంక్ ఏదైతే విజయ్కి వస్తుందని అంచనాల్లో ఉన్నారో దాదాపుగా 12 నుంచి 14% విజయ్ అక్కడున్న పార్టీల ఓట్లన్నీ తీల్చగలుగుతాడు. ఆ శక్తి విజయ్కి ఉందని చెప్పేసి కొన్ని సర్వేలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అంటే వీళ్ళు డిసైడ్ చేసి టీవీకే పార్టీ విజయ్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తారు కాబట్టి విజయ్ను తమ వైపు తెప్పుకోవాలని చెప్పేసి ఇటు ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఒక సమాచారం ఉంటుంది. ఇక ఇదే సమయంలో విజయ్ పలు సమస్యలతో ఆయన సతమతం కూడా అవుతున్నారు. ఏ విషయంలో?
కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ. ఆయన తాజా చిత్రం జననాయకన్ ఏదైతే సినిమా ఉందో సెన్సార్ చిక్కులు కానీ లేదంటే 120 కోట్ల రూపాయలు ఓటీటీ ఒప్పందం రద్దు కావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ కు అత్యంత సన్నిహితురాలైన త్రిష రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సో ఒక్కసారి మనం ఇక్కడ దీన్ని స్టాప్ చేసి ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అంటే ఇది నేనంటున్నమాట కాదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, చాలా మంది ప్రజలు అంటున్నారు. అంటే రాజకీయ నేతల్ని రాజకీయ నాయకుల్ని ఇలాంటి ఒత్తిళ్లు చేసి కేంద్రంలో ఉన్న బీజేపీ అనేక మార్లు అనేక మంది లీడర్లను తన వైపు తిప్పుకుంది, తమ పార్టీలో జాయిన్ చేసుకుంది, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. దాని తర్వాతనే కేసులున్నా ఇబ్బందులున్నా ఎలాంటివి ఉన్నా సరే వన్స్ బీజేపీలో జాయిన్ అయితే కనుక వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. రైట్. అయితే ఇక్కడ గతంలో జరిగాయా అంటే నిజంగానే అనేకమైన దేశంలో అనేకమైన సిచ్యువేషన్స్ లో అనేక మంది నాయకులు కూడా బీజేపీలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. దాని తర్వాత వాళ్ళ కేసులు కూడా లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే గత వారం త్రిష ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని చెప్పేసి ఆ తర్వాత విజయ్కి సంబంధించిన కేసుల్లో కదలిక వచ్చిందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, ఇది కీ పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్. ఎందుకంటే ఎప్పుడైతే విజయ్ నిరాకరించిన తర్వాత కొన్ని కేసులన్నీ కూడా విజయ్ని చుట్టుముట్టాయి అనేది ఒక జరుగుతుంది. విజయ్ని ముందుగానే లాక్ చేయాలనేది బీజేపీ వ్యూహం అన్నట్లుగా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే అమిత్ షాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విజయ్ సన్నిహితురాలు త్రిష ఎప్పుడైతే కలిసిందో, హీరోయిన్ త్రిష ఎప్పుడైతే కలిసిందో ఈ చిక్కుల్లో కొన్ని నిదానంగా ఆ కేసులు బయటపడతా ఉన్నాయి, ఆయన కొంచెం రిలీఫ్ అవుతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే మార్చి 15న సిబిఐ విచారణకు హాజరైన విజయ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా, నోట్ దిస్ పాయింట్, ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటకు రావడం, ఆగిపోయిన సినిమాకు సెన్సార్ బోర్డు పునఃపరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం వెనుక త్రిష మంత్రాంగం ఉందనే వాదన వినిపిస్తోంది. కేవలం ఎన్డీఏకే కాకుండా అన్నాడీఎంకే నేత పళనిస్వామి కుమారుడితో కూడా త్రిష సమావేశం కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుంది. అయితే దీంతో రానున్న ఎన్నికలు ఏవైతున్నాయో 2026 తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు తప్పేలా కనిపించడం లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకవైపు ఏమో డిఎంకే చాలా బలంగా ఉంది. స్టాలిన్ అధికార పార్టీ దాదాపుగా 41 నుంచి 46% ఓట్ బ్యాంక్ తో మరోసారి అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి చాలా మంది చర్చ జరుగుతుంది. అనేక సర్వేలు కూడా బయటికి చెప్పాయి. మరొక వైపు ఏమో ఏఐడిఎంకే నేతలు త్రిషతో టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకు? విజయ్ పార్టీతో కలిసి పోటీ చేయాలని చెప్పేసి. ఎందుకంటే దాదాపుగా 12 నుంచి 14% విజయ్ పార్టీకి వస్తుంది కాబట్టి వాళ్ళకి 31, దాదాపుగా 31 నుంచి 36 మధ్యలో వాళ్ళ ఆ సర్వే ప్రకారం 31 నుంచి 35, 36 మధ్యలో ఓట్ బ్యాంక్ వస్తుంది, వాళ్ళకి ఓట్ షేరింగ్ వస్తుంది అని చెప్పేసి, ఆ పర్సెంటేజ్ షేరింగ్ లో వస్తుందని చెప్పేసి ఏఐడిఎంకేకి అనేక సర్వేలు కూడా చెప్పినాయి. మరోవైపు అధికారంలో ఉన్న స్టాలిన్ పార్టీకి, డిఎంకే పార్టీకి దాదాపుగా 41 నుంచి 46% అని చెప్తున్నారు. విజయ్కి 12 నుంచి 14% అని చెప్తున్నారు. సో ఒకవేళ విజయ్ని గనక ఏఐడిఎంకేతో కలుపుకుంటే, ఎలాగో బీజేపీ కూడా ఉంది కాబట్టి, ఒకవేళ ఇక్కడ కూటమి మనం ఒకసారి చూస్తే ఇది గనక జరిగితే టీవీకి అంటే విజయ్ పార్టీ అలాగే బీజేపీ ఏఐడిఎంకే కలిసి డిఎంకేని ఢీ కొట్టనున్నాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ విజయ్ గనక ఎన్డీఏ కూటమిని తిరస్కరించాడు కాబట్టి అందులో కలవకపోతే కనుక న్యూట్రల్ గా ఉంటే ఒక 10 నుంచి 10 స్థానాలు 10 నుంచి 20 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ క్లియర్ మెజారిటీతో డిఎంకే పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా సర్వేలు చెప్తున్నాయి. సో ఓవరాల్ గా ఇక్కడ కింగ్ పిన్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు అంటే విజయ్ అనేది చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ కింగ్ మేకర్ ని కూడా సెటరైట్ చేయగలుగుతుంది ఎవరు అంటే ఇది నేనంటున్న మాట కాదు, చాలా మంది ప్రజలు కానీ విశ్లేషకులు కానీ చెప్తున్న మాట త్రిష. సో త్రిష అమిత్ షాని కలవడం, ఏఐడిఎంకే వాళ్ళతో టచ్ లో ఉండటం, అలాగే ఇవన్నీ కూడా తమిళ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు విజయ్ ఎటన్నా కదలాలి, మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏమన్నా త్రిష మాట వింటాడు అనేది ఇక్కడ ఏఐడిఎంకే నేతలు కానీ బీజేపీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ విజయ్ చాలా క్లియర్ గా ఏం చెప్తున్నాడు, నేను ఎన్డీఏ కూటమితో కలవను, కలిస్తే గనక రాహుల్ గాంధీతో కలుస్తా అన్నట్లుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది వాస్తవంగా జరుగుతున్న మాట. సో ఇప్పుడు విజయ్ ఏం చేయబోతున్నాడు? త్రిష నిజంగానే 2026 ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాల్లో కీ రోల్ ఏదైతే ఉందో దాన్ని ప్లే చేయబోతున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.